తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టుకెళ్లారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని, తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టుకెళ్లారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని, తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టుకెళ్లారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఆ సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక హీరో నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసినట్టు తెలుస్తుంది. అయితే తను ముందుగానే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు పరువు నష్టం దావా వేశారు? అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అక్కినేని నాగార్జున సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా పరువు నష్టం దావాకు సంబంధించి నాంపల్లి క్రిమినల్ కోర్టులో నిన్న పరువు నష్టం కింద దావా వేశారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు అది విచారణకు వస్తుంది. అయితే ఇప్పటికే కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా దేశ వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్పారు. అయితే తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, కేవలం నాగార్జున కుటుంబం గురించి మాట్లాడలేదు. కేవలం తనతో పాటు ఇంకొక మహిళకి జరిగిన ఏదైతే అవమానాన్ని ప్రస్తావించాను తప్ప నేను అలాంటి వ్యక్తిగతంగా కూడా నేను వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ వాళ్ళు దాకా ఇబ్బంది పడి ఉంటే మాత్రం నేను అది బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా అదే విధంగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి వారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారని ట్విట్టర్ తెలుసుకున్నాను వాళ్ళ వ్యాఖ్యల ద్వారా. ఈ నేపథ్యంలో కూడా నేను ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా కొండా సురేఖ బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా మీడియా ముందు చెప్పిన పరిస్థితి. కానీ అక్కినేని నాగార్జున కుటుంబం వెనక్కి తీసుకుంటే సరిపోదు, ఖచ్చితంగా తమకు పరువుకు భంగం వాటిల్లింది. ఎందుకంటే మేము ఏళ్ల నుండి కూడా తమతో పాటు తమ కుటుంబం మొత్తం ఏదైతే సొసైటీలో గుర్తింపు గల ఫ్యామిలీగా మేము ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులం. ఎవరిని ఏ విధంగా మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మాకు ఒక గౌరవప్రదమైన స్థానం ఉంది ఈ సొసైటీలో. కాబట్టి ఖచ్చితంగా మా గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు తమ కుటుంబంపై చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున నాంపల్లి క్రిమినల్ కోర్టులో కూడా పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ నేపథ్యంలో కూడా మరి ఈ రోజు ఆ విచారణ ఉంది. అయితే మరి ఆమెపై నాంపల్లి కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, మరి ఈ పరువు నష్టం దావా సంబంధించిన వేసిన కేసుకు సంబంధించి కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరమైన అంశం అని చెప్పచ్చు. ఎందుకంటే మంత్రి అదేవిధంగా తెలంగాణలో అధికార
పార్టీకి సంబంధించిన మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం దావా కేసు కాబట్టి ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజానికంగా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏ విధంగా తీర్పు రాబోతుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరొకటి కూడా సినీ పెద్దలు, సినీ ప్రముఖులు కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా హీరో ప్రభాస్, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే హీరోస్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, యాక్ట్రెస్ కావచ్చు స్పందిస్తున్న నేపథ్యంలో కూడా తాజాగా ఈ రోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఈ పరువు నష్టం దావాకి సంబంధించి నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. మరి ఏ విధంగా ఉండబోతుంది, నాగార్జున పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఇది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. అయితే శ్రీనివాస్, డైరెక్ట్ గా నాగార్జున ఫ్యామిలీని తను ఈ వ్యాఖ్యలు చేయలేదు, కేటీఆర్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా పరువు నష్టం దావా ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే ఎన్కన్వెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసినందుకే ఇలా ఏమైనా చేశారా నాగార్జున అన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎన్కన్వెన్షన్ కు సంబంధించిన విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే కూడా ఎన్కన్వెన్షన్ మీద ఫిర్యాదులు ఉన్నాయి. ఎన్కన్వెన్షన్ ఎఫ్టీఎల్ జోన్ లో, అదేవిధంగా బఫర్ జోన్ లో నిర్మితం అయిందని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15లో కూడా దీనికి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. కానీ నోటీసులు ఇచ్చి కూల్చే సమయంలో కూడా ఆ అంశం అది వెనక్కి తీసుకునే పరిస్థితి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీనికి సంబంధించి ఈ అంశంలో ఈ హైడ్రాని ప్రవేశపెట్టి ఈ అక్రమ కట్టడాలు అంటే చెరువులు, నాలాలపై ఉన్నటువంటి అక్రమ కట్టడాలని ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నటువంటి కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుంది. ఎన్కన్వెన్షన్ కావచ్చు, ఇతర ప్రముఖులే కూల్చివేసింది. మరికొన్నిటికి నోటీసులు కూడా ఇచ్చింది. అదేవిధంగా విద్యా సంస్థలకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ విద్యా సంస్థ ఏదైతే ఈ కాలం అయిపోయాక ముగిశాక కూడా అది కూడా కూల్చేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. కాబట్టి ఆ ఎన్కన్వెన్షన్ అంశం కూడా నాగార్జున సీరియస్ గా తీసుకున్నారు. దాంతో పాటు కోర్టుకు కూడా వెళ్ళి స్టే కూడా తెచ్చుకున్న పరిస్థితి. స్టే తెచ్చుకున్నప్పటికీ అప్పటికే నిర్మాణాలను మొత్తం హైదరాబాద్ కూల్చివేసింది. ఆ విషయంలో కూడా నాగార్జున కూడా సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నారు. మరొకవైపు తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా తమ కుటుంబం చేసే వ్యవహారాన్ని కూడా ఈజీగా వదిలిపెట్టను అంటూ కూడా నాగార్జున ఇండైరెక్ట్ గా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికే మరి ఎన్కన్వెన్షన్ అంశం కావచ్చు, తర్వాత ఎందుకంటే ఎన్కన్వెన్షన్ ప్రస్తావన కూడా మంత్రి కొండా సురేఖ తీసుకొచ్చింది. ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలి అనే అంశాన్ని తెరపై తీసుకొచ్చి ఆ విధంగా వాళ్ళ కుటుంబంపై చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళు నాగార్జున సీరియస్ గా తీసుకున్నారు. మరొకవైపు ఇటు రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు రకుల్ ప్రీత్ సింగ్ కూడా సీరియస్ గా స్పందించింది. తమను దయచేసి ఈ రొంపిలోకి లాగొద్దు, నాకు ఇది ఇండస్ట్రీలో ఒక గౌరవప్రదమైన పేరు ఉంది, నేను తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రజలు తనని గౌరవంగా చూసుకుంటారు, కానీ ఇంకోసారి ఈ రాజకీయ వివరాలకి లాగొద్దు అని చెప్పేసి సీరియస్ గా మందలించినట్టు కూడా ట్వీట్ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా నాగార్జున ఏదైతే ఓన్లీ వెనకకి తీసుకుంటున్నట్టు సరిపోదు, ఖచ్చితంగా తన కుటుంబ పరువుకి భంగం వాటిల్లింది, ఖచ్చితంగా ఆమె మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందని కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టులో పిటిషన్ వేశారు. చాలు. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి బులెటిన్.